ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే హరిత. నమస్తే. ఎలా ఉన్నావు? సూపర్. హరిత, మామూలుగా ఒక భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికంటే పిల్లలకి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటే పిల్లలు అంతా హ్యాపీగా ఉంటారు అనమాట. సో పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండదు. అయితే ఎప్పుడు మామూలుగా క్యాజువల్ వర్డ్ ఏంటంటే భార్య, అరే నిన్ను ఎంత ప్రేమించినా ఎంత బాగా చూసుకున్నా నీకు విలువే తెలీదు, నాది నేను పోతేనే నా విలువ తెలుస్తుంది, నీకు నేను ఎప్పటికీ అర్థం కాను అని చాలామంది భార్యలు ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. సో భర్తలు నిజంగా భార్య ప్రేమల్ని అర్థం చేసుకోరా? నిజంగా వాళ్ళ విలువ తెలీదా? ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలి అంటావు? పెళ్లి కాక ముందు జనరల్ గా చూస్తే హనీమూన్ పీరియడ్ లాగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కదా, వాళ్ళిద్దరే ప్రపంచం. అంటే దే విల్ లవ్ ఈచ్ అదర్. అదే అంటే అంటున్నా. అసలు నా అంత అదృష్టవంతులు లేరు లేరు. అన్నట్టు కాన్వర్జేషన్ ఉంటది కదా. అవును. అదే రిలేషన్షిప్ 4-5 years తర్వాత నీకు మాత్రం నేను అర్థం కాను, మిగతా అందరికి అర్థమవుతున్నా, నీకు నేను ఎందుకు అర్థం కావట్లేదని ఆడపిల్ల ఏడుస్తున్నా, లేకపోతే హస్బెండ్ ఏడుస్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎందుకు జరుగుతుంది అంటారు? ఎందుకు బాధ్యతలు సేమ్ అదే మనుషులు కదా. అవును. బిఫోర్ మ్యారేజ్ అండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ 1-2 అవును. years లో నా అంత అదృష్టవంతులు లేరు అన్నట్టు బిహేవ్ చేసిన వాళ్ళు 4-5 years తర్వాత ఎలా నాకంటే టార్చర్, నీకంటే టార్చర్ పెట్టే వాళ్ళు లేరు, నా అంత బాధలు ఎవరు భరించట్లేదు అన్నట్టు ప్యాటర్న్స్ లోకి ఎందుకు వెళ్తామంటారు? గ్యాప్ మేబీ అంటే ఫస్ట్ అంత లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం, రోజు చూస్తూ ఉంటారు, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, ఒకరినొకరు ఫస్ట్ లాగా ఉంటుంటే వీళ్ళు ఎప్పటికీ సంపాదించాలి, ఎప్పటికీ తినాలి. యాక్చువల్ గా నేను ఒక బ్యూటిఫుల్ లేడీ చెప్పారు ఏంటంటే, ఆ డిఫరెన్స్ రావడానికి #1 రీజన్ థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పారు ఒకసారి. ఓకే. అంటే ఏ అత్తగారు ఇన్వాల్వ్ అయ్యి ఇలా Okay. ఎందుకు చేయలేదు లాంటివి హస్బెండ్ కి చెప్పినా, లేదు అని అంటే ఆ వైఫ్ కే మీ ఆయన ఇలా చేశాడు, యాక్చువల్ గా నీకు సపోర్ట్ చేసి ఉండాల్సింది కదా, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయినా, ఇటువైపు ఈ అమ్మాయి వాళ్ళ సైడ్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినా ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ముందు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి కాక ముందే మనం ఏ విధంగా ఉండాలి అని అట్లీస్ట్ మనం మామూలుగానే మాట్లాడుకుంటాం కదా, జనరల్ గా మ్యారేజ్ కి ముందు ఆ పిక్చర్ ఈ పిక్చర్ ఇంత ఊహించుకుంటూ ఉంటారు లైఫ్ ని. అందులో థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ అయితే ముందు ఎవరు సారీ చెప్పాలి, ముందు మనం ఎలా తిరిగి మళ్ళీ కలిసిపోవాలి, అది కూడా మాట్లాడుకోవచ్చు కదా. గొడవలు కామన్. ఏ రిలేషన్షిప్ కూడా తల్లి తండ్రి వాళ్ళతో కూడా ఇద్దరు మనుషుల మధ్య గొడవలు అనేది సహజం, కంపల్సరీ. అది దట్స్ పార్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్. వి కాంట్ ఎక్స్పెక్ట్, అసలు నేను గొడవే పడకుండా రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళది తప్పు. రైట్. అవును. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ మూవీ కదా, జగపత్ బాబు గారు ఉంటారు, పెళ్ళైన కొత్తలో ప్రియం అని ఉంటుంది. వాళ్ళిద్దరు బాగా ఫైటింగ్ చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, డివోర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ కి ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఒక లెటర్ తను రాసింది వీళ్ళకి, తిను రాసింది తనకి తీసుకెళ్ళి ఇస్తాడు కదా, తనకెళ్ళబరిన కోటా శ్రీనివాసరావు వాళ్ళ తాతగారు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, దే విల్ నో దర్ రియల్ ఎమోషన్స్. అయ్యో మా ఆయన నాకు ఇంత నన్ను ఇష్టపడుతున్నాడా అని ఈ అమ్మాయి తెలుసుకుంటుంది. హస్బెండ్ కూడా ఓకే నిన్నంటే ఈ అబ్బాయికి ఇంత ఇష్టమా అని వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు రియలైజేషన్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. అది చూపిస్తారు. అప్పటిదాకా ఎందుకు కొట్టుకుంటారు, అప్పటిదాకా మూవీలో చూపిస్తారు కదా. ఈ అబ్బాయి వైఫ్ కి కొంచెం ఏదైనా ఇమోషన్స్ వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలన్నా, డోంట్ డూ ఇట్ రా, కంట్రోల్ చేసుకో, నిన్ను తర్వాత నీ లైఫ్ లాంగ్ నువ్వు బానిస అయిపోతావు అని ఏ ఫ్రెండ్ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సఫర్ అయిన మ్యారేజ్ లో తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దుతారు. అట్ ద సేమ్ టైం అమ్మాయికి కూడా ఇప్పుడే జాగ్రత్త, ఫస్ట్ నైట్ అవుతుంది, నువ్వు ముందే అబ్బాయి చేతి కంట్రోల్ వెళ్ళిపోయినావు అంటే లైఫ్ లాంగ్ బానిస అవుతావు అని ఇక్కడ కంట్రోల్ పెడుతుంది. దిస్ ఇస్ హౌ వీ లెట్ దెమ్ అదర్స్. మనమే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, మేము ఖాళీగా ఉన్నాం ఇద్దరము, మా ఇద్దరు వచ్చి గొడవ పెట్టండి అన్నట్టుగా. దట్టు ఏమైపోతుందంటే పెళ్లి కాకముందు ఒకలా, పెళ్ళైన తర్వాత ఒకలా. అంటే పెళ్లి కాకముందు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. వెరీ గుడ్. అది అర్థం చేసుకోవాలి. నా పర్సనల్ ఒపీనియన్, అర్థం చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్తారు, స్ట్రెయిన్ అవుతారు, ఎన్నో ప్రెజర్, స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అన్నిటిని బేర్ చేస్తూ ముందుట్లాగా ఉండాలి అంటే ఇంకా సంపాదించకూడదు. అవును. ఎవరైనా సంపాదిస్తే చక్కగా తిని వీళ్ళు తిరుగుతూ ఉంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా అలాగే ఉండిపోతారు. అదే మెయిన్. అంటే మనకి ఫస్ట్ రిలేషన్షిప్ లో నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ అన్నది రావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫస్ట్ లో మనకి 4 గంటలు నాతో పాటు మాట్లాడిన వాడు ఇప్పుడు మాట్లాడలేడు. ఎందుకంటే 5-6 ఏళ్లలో లైఫ్ మారిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వస్తారు, పిల్లల బాధ్యత వస్తుంది. వైఫ్ కి ఎలా అయితే లోపల స్ట్రెస్ పెరుగుతుంది చూసారా, మనకంటూ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, డెలివరీస్ ఉంటాయి, వి గివ్ ఫిజికల్లీ బర్త్ టు సంబడి. బట్ ఎమోషనల్ స్ట్రెస్ హస్బెండ్ కి కూడా ఉంటుందంట తెలుసా. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అంతే ఎమోషనల్ స్ట్రెస్ అబ్బాయిలో కూడా ఉంటుందంట.
కనపడరు పాపం. వాళ్ళు ఏంటంటే నేను బాగా చూసుకుంటానా, రాబోతున్న పిల్లల్ని నేను బాగా పెంచగలనా, నేను గుడ్ ఫాదర్ అవుతానా లేదా, అమ్మ ఎలాంటి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుందో అబ్బాయిల్లో కూడా ఉంటుందంట. కానీ ఆ విషయం తెలియకపోవడం వల్ల మీకు మాత్రం ఏం తెలుసు అని వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. హస్బెండ్ కూడా నీకు మాత్రం నా బాధ ఏం అర్థం అవుతుంది, నేను ట్రై చేస్తున్నా కదా అని పాపం వాళ్ళు అనుకుంటుంటారు. రైట్. సో దిస్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎవ్రీ మ్యారేజ్. ఆన్ అన్ యావరేజ్ అన్ని మ్యారేజెస్లో అవుతూనే ఉంటాయి. కొంచెం ఆ గట్టు దాటేయాలి. ఫస్ట్ 5 years ఆఫ్ మ్యారేజ్ విల్ బి వెరీ ఛాలెంజింగ్. చాలా ఛాలెంజెస్ వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది, ఇంకోటి అవుతూ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే కదా, మనం అనుకున్నట్టే అంతా అవ్వాలని ఏం లేదు. చిన్నప్పటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్లీ వైఫ్ దగ్గరే జనరల్గా కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. నేను అర్థం కావట్లేదా, నేను నీకు అసలు నచ్చట్లేదు, డివోర్సెస్ దాకా వెళ్ళిపోతారు కదా. ఎందుకనంటే ద రీజన్ ఈస్ ఏం కావాలో చెప్పాలి, ఏం వద్దో కాదు. వాట్ ఐ వాంట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్. ఏవండి నాకు ఇక్కడ హెల్ప్ కావాలి, చేసి పెడతారా, దే విల్ డూ ఇట్. మనం ఏం చేస్తాం తెలుసా, ఆడపిల్లలు బాగా మొహమాటం ఎక్కువ ఉంటుంది. మనం చెప్పాము క్లియర్గా మనకేం కావాలో, కానీ వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత నువ్వు ఇలా ఎందుకు చేసావు అని కంప్లైంట్ మాత్రం చేస్తాం. యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఒక ప్రాక్టీస్, కంప్లైనింగ్ బాగా చేసేదాన్ని. గొడవలు పడేవాళ్ళము, ఆర్గ్యుమెంట్లు ఏవి 1-2 గంటలు, అది కొలిక్కొచ్చేది కాదు ఎంతైనా. మళ్ళీ ఫస్ట్లో ఎలా ఉండేదో ఈ 2 గంటల తర్వాత కూడా ప్రాబ్లం అక్కడే ఉండేది. ఈ 2 hours మనం ఫైటింగ్ చేసుకుని ఆర్గ్యూ చేసుకుని పాస్ట్లోకి వెళ్ళి మాట్లాడుకుని కూడా ఏం లాభం అనుకునేవాళ్ళం మేము. సరే ఇంక వదిలే, తర్వాత ఆలోచిద్దాం మళ్ళీ అని వదిలేసి మళ్ళీ తిండికో లేకపోతే చేసుకోనికో వేయటం. ఆ 2 గంటలు కూడా ఎందుకు టైం వేస్ట్. నా ఎనర్జీ డౌన్, పాపం ఆయన ఎనర్జీ డౌన్. తర్వాత మేము ఇద్దరం కలిపి దీని మీద మనం నేర్చుకోవాల్సిందే అని దిగామన్నమాట. అసలు తెలుసుకుందాం, ముందు మనకి ఏమవుతుందో తెలుసుకుందాం, మన ఎమోషనల్ కంట్రోల్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. మనం పిల్లలకి ఏమి ఇస్తున్నాం. వాళ్ళు ఇలా మ్యారేజెస్ అంటే అమ్మో కొట్లాడడం, అమ్మో మ్యారేజెస్ అంటే ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం, ఇంకా ఫిజికల్గా కొట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అమ్మో మ్యారేజ్ అంటే తండ్రి తల్లిని కొడతాడు అన్నది సపోజ్ పిల్లలు చూసి నేర్చుకున్నారు అనుకోండి, ఆపోజిట్ చేయాలని అనుకుంటారు. నేను మాత్రం నా భార్యను కొట్టొద్దు అనుకుంటాడు బాబు. బట్ అన్ఫార్చునేట్లీ పెరిగిన తర్వాత మాత్రం తన హస్బెండ్ అయ్యాక భార్యను కొట్టే కొడుకులాగా తయారవుతాడు. సో మన పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. రైట్. సో నేను వైఫ్స్కి చెప్పేది ఏంటంటే ప్లీజ్ చెప్పాలి మనకి ఏం కావాలో. ఏవండి ప్లీజ్ నాకు దోశలు వేయడానికి హెల్ప్ చేస్తారా, నేను యాక్చువల్గా పిల్లలకి ఇంకా ఇది సర్దలేకపోయాను, నాకు టైం పడుతుంది. ఏవండి ప్లీజ్ నాకు శాండిల్ పర్ఫ్యూమ్ కావాలి, ఇస్తారా, నాకు ఈ యానివర్సరీకి శాండిల్ పర్ఫ్యూమ్ కావాలి. ఐఫోన్ అవసరం లేదు నాకు, మీరు ఐఫోన్ ఇచ్చినా నేను హ్యాపీనెస్ ఫీల్ అవ్వకపోవచ్చు. బికాస్ ఐఫోన్ నీకు నచ్చొచ్చు, ఆపోజిట్ పర్సన్కి వావ్ నా వైఫ్కి నేను ఐఫోన్ ఇస్తున్నా అని నీకు అనిపించవచ్చు హ్యాపీనెస్. నా హ్యాపీనెస్ అందులో ఉండకపోవచ్చు. నాకేమని ఉండొచ్చు, నాకు శాండల్ పర్ఫ్యూమ్లో అమ్మాయ రోజు కొట్టుకుంటున్నా, నాకు ఆ పర్ఫ్యూమ్లో నాకు హ్యాపీనెస్ ఉండొచ్చు. సో పాపం వాళ్ళు ఐఫోన్ ఇచ్చినా కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే నేనేం ఐఫోన్ అడగలేగా, నేను ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అమ్మాయిలాగా అనిపిస్తున్నానా. యూ కెన్ సీ అవర్ ప్యాటర్న్స్ విల్ బి లైక్ దిస్. కరెక్ట్. టెల్ దెమ్ వాట్ యూ వాంట్. మేమేం చేసామంటే 1-2 years నుంచి సర్ప్రైజ్లు ఇచ్చుకోవడం మానేసాం. వి స్టాప్ గివింగ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అండ్ స్టార్టెడ్ టెల్లింగ్. ఏమండి నాకు ఇది కావాలి, స్మాలే. తర్వాత ఆయనకు అర్థమైంది, ఓకే షీఈ్ నాట్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్. తను ఎక్కడ గోల్డ్ ఇచ్చినా కూడా తనకు అందులో అంత సంతోషం రావట్లా, తనతో టైం స్పెండ్ చేస్తుంటే సంతోషం వస్తుంది. దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ అవుట్. ఎవ్రీ సాటర్డే మేము ఇద్దరం కంపల్సరీ 3-4 hours పిల్లలు లేకుండా టైం ఎలా స్పెండ్ చేయాలని చూసుకోవడం మొదలెట్టాం. ట్రస్ట్ మీ రిలేషన్షిప్ ఎంత బెటర్ అయింది తెలుసా, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా అయ్యింది. నిజమే. ఏంటంటే హరిత ఫైనల్గా ఏంటంటే టైం ఇవ్వడం చాలా టైం ఈజ్ వాట్ వి వాంట్. కంపల్సరీ టైం. మనం అది చెప్పాం కరెక్ట్ గా, మనం చెప్పకుండా డమాల్ అని సింక్ లో ఇసిరేసేసి కొంతమంది చెప్పినా కూడా అర్థం కాదు, అదొక ప్రాబ్లమ్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైన్ యువర్ హస్బెండ్. మాకు మా మెంటర్ చెప్పింది ఏంటంటే నువ్వు ఎలా అయితే నిన్ను ట్రైన్ చేసుకుంటావో నీ హస్బెండ్ ని ట్రైనింగ్ ఇవ్వటం కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ అంటే ఏంటి, మనం ఏం వాళ్ళది మార్చేయమో, పర్సనాలిటీ మొత్తం మార్చేమో, కానీ నాకు ఇది కావాలండి ఎవ్రీ డే మనం ట్రైన్ చేయాలి. మనల్ని ఎలా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటామో అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ బాగుండాలంటే వాళ్ళని కూడా అప్గ్రేడ్ చేయాలి. చెప్తుండాలి, ఏమండి నాకు ఇది కావాలి, ఏమండి పిల్లకి స్నానం చేపిస్తే అది పెద్ద హెల్ప్, ఏమండి మార్నింగ్ 2 minutes మీరు నాకు టైం కేటాయించిన ఈ విషయంలో నాకు అది చాలా పెద్ద హెల్ప్. డైలీ పిల్లల బాటిల్స్ పట్టడం మాత్రమే నాకు చాలా కష్టమైన పని. ఆ చిన్న చిన్న పనులు చాలా హెల్ప్ అవుతాయి. అది చెప్పాలి మనకి. వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ వి వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్. ఇది ఎందుకు చేసావు, అట్లా ఎందుకు చేసావు, మీ అమ్మ అట్లా ఎందుకు అనింది, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఇన్ దాట్, సిట్ ఆన్ ద ప్రాబ్లమ్. నిజమే. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మెచ్యూరిటీ రావాలి, అన్నిటికీ మించి టైం స్పెండ్ చేస్తే నిజంగా ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. పక్కా.
థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.